డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలోని సీఎం ఛాంబర్లో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది కేబినెట్. అయితే ఈసారి మంత్రివర్గ సమావేశం పేపర్లెస్ తో నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు వరకు కేబినెట్ సమావేశానికి వచ్చే మంత్రులకు నోట్ అందజేసి నిర్వహించేవారు. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా ఈ కేబినెట్ నిర్వహిస్తున్నారు. ఇక సమావేశంలో ఎజెండా మొదలుకొని నోట్స్ వరకు ఈ ట్యాబ్లోనే మంత్రులకు అందజేస్తున్నారు. ఇప్పటికే ట్యాబ్ల వాడకంపై సచివాలయ అధికారులు మంత్రులకు, వ్యక్తిగత కార్యదర్శులకు శిక్షణ ఇచ్చారు. 2014-19 వరకు టీడీపీ హయాంలో ఈ కేబినెట్ సమావేశాలు నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేబినెట్ సమావేశాలకు స్వస్తి పలికారు. గత మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు తదుపరి మంత్రివర్గ సమావేశాలు పేపర్లెస్ గా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఇక సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే ఈ కేబినెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు అధికారులు. పద్నాలుగు అంశాలపై ఏపీ కేబినెట్ లో చర్చ జరుగుతోంది. ఈ సమావేశంలో పౌర సరఫరాలు, రెవెన్యూ, మున్సిపల్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ప్లానింగ్ పై ప్రధానంగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఏపీ కేబినెట్ పై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తున్నారు. ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో కీలక అంశాలకు సంబంధించి చర్చ జరగనుంది. ప్రధానంగా ఉచిత ఇసుక పాలసీని దీన్ని ఆన్లైన్ చేయాలని ఒక ఆలోచన ఉంది. అంటే ఉచిత ఇసుక విధి విధానాలు ఏ రకంగా ఉన్నాయి ఇప్పుడు చూస్తే కనుక ఇది కొంచెం దారి తప్పుతున్న పరిస్థితి ఏర్పడిందని ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కాబట్టి ఎమ్మెల్యేలు, మంత్రులు ఉచిత ఇసుక విధానంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. దీంతోపాటు వచ్చే నెల 20కి సెప్టెంబర్ 20కి కూటమి ప్రభుత్వానికి 100 రోజులు పూర్తవుతున్నాయి. కాబట్టి శాఖల వారీగా కార్యాచరణ ఏ రకంగా ఉండాలి, శాఖల వారీగా ఎలాంటి దృష్టి పెట్టాలి, సెప్టెంబర్ 20న ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు ఏ రకంగా ఉండాలనే దాని మీద కూడా కేబినెట్లో ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు మద్యం పాలసీకి సంబంధించి విధి విధానాల ఖరారు మీద కూడా కేబినెట్ సమావేశంలో ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే అక్టోబర్ 1వ తారీఖు నుంచి కొత్త మద్యం విధానం ప్రవేశపెట్టాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కాబట్టి దానికి సంబంధించి విధి విధానాలు, కార్యాచరణకు సంబంధించి కూడా కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇక బడ్జెట్కి సంబంధించి అక్టోబర్లో ప్రధానంగా శాఖల వారీగా బడ్జెట్కి సంబంధించి చూసి తర్వాత నవంబర్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ఆలోచన ఉంది. కాబట్టి ఆ శాఖల వారీగా కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయి, ప్రస్తుతం ఉన్న ఆదాయానికి ఖర్చులకి ఏమాత్రం సంబంధం లేదు. కాబట్టి శాఖల వారీగా నివేదికలు తీసుకుంటూ ఉన్నారు. దీని మీద ఏం చేయాలనే అంశం మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించిన చర్చ కూడా కేబినెట్ సమావేశంలో జరుగుతుంది. ఇక భూముల కేటాయింపు, వివిధ పరిశ్రమలకు భూములు కేటాయించడం, పారిశ్రామిక విధానాన్ని, కొత్త పారిశ్రామిక పాలసీని ప్రధానంగా తేవడం, దీని మీద దృష్టి పెట్టి ఉంది. కాబట్టి ప్రభుత్వం దానికి సంబంధించిన నిర్ణయాలు కూడా కీలకంగా తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశం తర్వాత కూడా తాజా రాజకీయ పరిణామాలు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి, మంత్రులతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా మద్యం పాలసీకి సంబంధించి, బడ్జెట్కి సంబంధించి, ఉచిత ఇసుక విధానానికి సంబంధించి చర్యలు తీసుకునే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది కేబినెట్ సమావేశానికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్